చేసుకున్నాం దీంట్లో. ఎక్కడో ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడారు కదా. విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ ఉంది, దేవాదాయ శాఖ ల్యాండ్ ఇట్లాగే చెప్పించారు. అది ఎక్కడ ఏ ఏరియాలో ఉంది? బందర్ రోడ్ లో ఉంది. బందర్ రోడ్ ఎకరం ఎంత ఉంటుంది ఇవాళ? లబ్బిపేటలో ఎకరం ఎంత ఉంటది? 200 కోట్లు ఉంటుంది ఇవాళ. అది దాదాపుగా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంది ల్యాండ్. దేవాదాయ శాఖ దుర్గగుడిది అది. దాని పేరే శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ ఉమెన్స్ కళాశాల. కానీ ఆ SDM అనేది కనబడదు, ఎవరికి కనబడకుండా ఉంటది. అది సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీకి ల్యాండ్. వెనక్కి తీసుకున్నారా వీళ్ళు? ఎన్ని సంవత్సరాలైంది ఇచ్చి చూడమనండి. పోనీ దాని దగ్గర ఫీజులు వసూలు చేయట్లేదా? స్టూడెంట్స్ దగ్గర తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నది చెప్తారు. ఇక్కడ పోనీ తక్కువ ఫీజులు వసూలు చేయండి. ల్యాండ్ వెనక్కి తీసుకున్నారా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కాలేజీ దగ్గర నుంచి? తీసుకోలేదుగా. దానికి పైగా అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ లీజ్ టర్మ్ పూర్తయిపోయింది. పూర్తయిపోతే లీజ్ రద్దు చేశాడు అతను. చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి దిగిపోయాడు, చంద్రబాబు వచ్చాక ఏదో చిన్న అమౌంట్తో మళ్ళీ ఎలా కంటిన్యూ చేసుకొచ్చారు. ఈ మధ్యన మళ్ళీ కంటిన్యూ చేసుకొచ్చారు వాళ్ళకి. ఏంటది? డబ్బులు వెనక్కి వచ్చినాయా?